కాబట్టి ఆనాటి ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఈనాటి బోనస్ వరకు కూడా అన్ని పథకాలని అమలు చేసినటువంటి ఘనత కీర్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుద్ది. అందుకని రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచనతో ఎన్ని వేల కోట్లైనా సరే ఈ రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పారు. ఆ రకంగానే ఈ శాఖకి ఎక్కువ నిధులు కేటాయించారు. ఏనాడు కూడా బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తాన్ని వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి చరిత్ర ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు. కాబట్టి రైతాంగం తరఫున, తెలంగాణ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకా కష్టాలున్నా, ఇంకా అవసరాలున్నా ఏ విధంగానైనా సరే మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసే శక్తిని మీరందరూ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాలి. తద్వారానే భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి పథకాల ద్వారా ఈ రైతాంగాన్ని ఆదుకునేటటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి. దానికి మీ చేదోడు ఉండాలి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించేటటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగం తీసుకోవాలి. ఈనాడు ఎక్కడా లేనటువంటి పంట పండించినటువంటి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ జిల్లా నీటి వనరులు కలిగినటువంటి జిల్లా, అత్యధికంగా వరి పండించేటటువంటి జిల్లా. మీకు తెలుసు, ఆయిల్ ఫామ్ గురించి కూడా మానకొండూరులో ఇప్పటికే మొదలుపెట్టారు. 3 సంవత్సరాలు కాకముందే ముత్తారెడ్డి గారికి పంట వచ్చింది. అది టన్ను 20,000 ఉంది. ఇప్పుడు 20,413 రూపాయలు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు కేవలం 13,000 ఉన్నటువంటి ఆయిల్ ఫాము ఈనాడు 20,413 రూపాయలు చేయగలిగాం. అంటే మీకు ఎకరానికి 2 లక్షల పైచిలకు ఆదాయం వచ్చేటట్టుగా మేము ఆ పంటని రూపకల్పన చేశాం. మీ జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కట్టేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు ముందుకు రండి. అనువైనటువంటి భూములు, అదేవిధంగా ఎర్ర నేలలో, తేలిక నేలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పామ్ ఆయిల్ వేయండి. ఈ పండించినటువంటి అన్ని పంటల కంటే మీకు మెరుగైనటువంటి ఆదాయం వస్తుంది. తద్వారా మీ కుటుంబాలు ఎప్పుడు ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలంటే రైతు బిడ్డలందరూ కూడా నిద్రగా బ్రహ్మాండంగా ఆదాయం రావాలి అంటే ఆయిల్ ఫామ్లు పంట పండించండి. ఆ భరోసాన్ని నేను తీసుకుంటా. 20,000కి తగ్గకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం. 20,000 తగ్గితే కేంద్ర ప్రభుత్వం భరాంచేటట్టుగా దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. తద్వారా ఇతర దేశాల నుంచి కొనేటటువంటి ఆయిల్ ఫామ్కి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మన రైతులకి ఇవ్వండి, మేము పంట పండిస్తాం, దేశానికి కావలసినటువంటి ఆయిల్ ఫామ్ తెలంగాణ రాష్ట్రమే ఇస్తుంది అని చెప్పి కేంద్రానికి మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే ప్రధానమంత్రి కానీ వ్యవసాయ మంత్రికి ఇప్పటికీ అనేక సార్లు రిప్రజెంట్ చేశాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం ఉన్నటువంటి ధర 20,413 కంటే తగ్గితే కేంద్ర ప్రభుత్వం భరాంచాలని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి మనందరం కూడా ఒకే మాట మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సమర్థించడమే కాకుండా భవిష్యత్తులో ఈ పంటను పండించి తెలంగాణని పచ్చగా మార్చడమే కాకుండా ఆదాయం కలిగినటువంటి పంటలు పండించేటటువంటి రైతులను తయారు చేయడం కోసం మీకు ఈ సంవత్సరం నుంచే మళ్ళీ ఫామ్ మెకనైజేషన్, వ్యవసాయ పరికరాలు యాంత్రీకరణ కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వమని చెప్పారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పామ్ ఆయిల్ మొక్కలతోటి పాటు, డ్రిప్ తోటి పాటు, స్ప్రింక్లర్స్ తోటి పాటు, మందుతోటి పాటు ఎకరానికి 51,000 ప్రతి రైతుకి ఇస్తామని చెప్పాం. ఆ రకంగా ఇస్తున్నాం. భవిష్యత్తులో మీకు కావాల్సినటువంటి డ్రోన్స్ కానీ, వ్యవసాయ యాంత్రీకరణ కానీ సబ్సిడీల మీద గతం కంటే మిన్నగా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. తప్పకుండా నిన్న మహబూబ్ నగర్లో జరిగినటువంటి మహాసభలో రైతు పండుగలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆయన చేసింది చెప్పారు, చేయగలిగింది చెప్పారు. రైతు భరోసాను కూడా ఈరోజు ఇస్తామని చెప్పి మాటిచ్చారు. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే కార్యక్రమాలు సక్రమంగా జరిగేటట్టుగా మీ అండదండలు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రజాపాలన ప్రథమ వార్షికోత్సవం. అది కర్షకోత్సవంగా పాలమూరులో అద్భుతంగా జరుపుకున్నాం. ఆ సంగతి
మనకు ప్రస్తావించి రైతులకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, వారికి ధన్యవాదాలతో ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. ఇందాకే అనుకున్నట్టు వారు వస్తూనే మీ దగ్గర దాకా వచ్చి మిమ్మల్ని ప్రేమగా విష్ చేస్తారు. ముఖ్యమంత్రిని స్వాగతించేందుకు మనమంతా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఒక పాట విందాం. భాషా సాంస్కృతిక శాఖ కళాకారుల ద్వారా పాట. హలో 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 కూర్చొని పక్కన. భాషా సాంస్కృతిక శాఖతో మరో పాటతో ముందుకు వస్తా ఉన్నాం. పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి ఈ పెద్దపల్లి గడ్డ మీద 1 కాదు 2 కాదు 9,000 కొలువులు ఇవ్వబోతా ఉన్నది. ఏడాది కాకముందే 60,000 కొలువులు ఇచ్చింది. అందుకే విజయోత్సవం ఇది విజయోత్సవం. అరే యువ వికాస విద్యార్థుల విజయోత్సవం. విజయోత్సవం ఇది విజయోత్సవం. 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 యువ వికాస విద్యార్థుల యువోత్సవం. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ 6 గ్యారంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ 6 గ్యారంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ మాట నిలబెట్టుకున్నది ఈ ప్రభుత్వం. విజయోత్సవం ఇది విజయోత్సవం. విద్యార్థుల విజయోత్సవం. విజయోత్సవం ఇది విజయోత్సవం. యువ వికాస విద్యార్థుల విజయోత్సవం. పట్ట చేత బట్టి ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగాలు వస్తున్నాయి. డిగ్రీ పట్ట చేత బట్టిన విద్యార్థులకు ఉద్యోగ జాతర మొదలాయేనో. ఉద్యోగ జాతర మొదలాయేనో. ఉద్యోగ జాతర మొదలాయేనో. డిగ్రీ పట్ట చేత బట్టిన విద్యార్థులకు ఉద్యోగ జాతర మొదలాయేనో. ఉద్యోగ జాతర మొదలాయేనో. ఉద్యోగ జాతర మొదలాయేనో. 50,000 అరే ఏడాది కాకము 50,000 ఉద్యోగాలు. ఏడాది కాకముందే 50,000 ఉద్యోగాలు. ఏడాది కాకముందే 50,000 ఉద్యోగాలు. ఏడాది కాకముందే 50,000 ఉద్యోగాలు. ఉద్యోగాల జాతర విద్యార్థులకొచ్చెను. విజయోత్సవం ఇది విజయోత్సవం. యువ వికాస విద్యార్థుల విజయోత్సవం. విజయోత్సవం ఇది విజయోత్సవం. యువ వికాస విద్యార్థుల విజయోత్సవం. విజయోత్సవం ఇది విజయోత్సవం. రేవంత్ అన్న పాట, రేవంత్ అన్న పాట గట్టిగా సభలు కొట్టుర్రి. జనం కొరకు రణం చేసే రేవంత్ అన్న మా విద్యార్థుల దండాలు మీకేనన్నా. విద్యార్థులంతా కోరుకుంటారు. ఏడాది కాకముందే 60,000 కొలువులు ఇచ్చిండు. రేవంత్ అన్న పాట పాడమన్నారు. జనం కొరకు రణం చేసే రేవంత్ అన్న నీ అడుగుల అడుగేసుడే మా వంతన్న. జనం కొరకు రణం చేసే రేవంత్ అన్న నీ అడుగుల అడుగేసుడే మా వంతన్న. పల్లె పల్లె తిరుగుతున్న రేవంత్ అన్న మా ప్రజాపాలకుడమును రేవంత్ అన్న. పల్లె పల్లె తిరుగుతున్న రేవంత్ అన్న మా ప్రజాపాలకుడు రేవంత్ అన్న. పల్లె పల్లె తిరుగుతున్న రేవంత్ అన్న మా ప్రజాపాలకుడమును రేవంత్ అన్న. పల్లె పల్లె తిరుగుతున్న రేవంత్ అన్న మా ప్రజాపాలకుడు రేవంత్ అన్న. థ్యాంక్ యూ కళాకారులకి.
నువ్వు పిలిపిస్తే పెద్ద పెళ్లి పులిలా గర్జించనన్న పులిలా గర్జిస్తావన్న పులిలా గర్జిస్తావన్న అడుగులేస్తే గడీలా పాలన గుడిపోయనన్న పాలన ఉడిపోయరన్న పాలన ఉడిపోయరన్న పిలిపిస్తే తెలంగాణ పులిలా గర్జించ కళాకారులకి ధన్యవాదాలు. కొన్ని గంటల నుండి జోష్తో హోష్తో మనకు ప్రజా పాలన ప్రభుత్వ కార్యక్రమాలను తెలియజేస్తున్న కళాకారులకు ధన్యవాదాలతో ఆనరబుల్ సీఎం గారు పోలీస్ శాఖ వారి ఆపరేషన్ గరుడా స్టాల్, యంగ్ ఇండియా స్కిల్ స్టాల్, అలీపూర్ స్టాల్, టాస్క్ అండ్ నాక్ స్టాల్, ప్రొడక్టివ్ కౌన్సిల్, టామ్కామ్, యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ స్టాల్ అన్నీ ఒకటొకటి పరిశీలించి వేదికపైకి వేయించేస్తూ ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు ఈ యువ వికాస మహోత్సవ సభను ఉద్దేశించి శుభాకాంక్ష పలుకుతారు. శ్రీ దయాకర్ సార్. మిత్రులారా, పెద్దపల్లి నియోజకవర్గ పార్టీ విజయానికి కారణమైన మీ అందరికి కూడా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు యువకుడుగా ఉండడం వల్ల దాదాపు నిరుద్యోగుల యువత యొక్క సమస్యలన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా ఈరోజు 40,000 పైచిలకు ఉద్యోగాల్ని మన నిరుద్యోగ యువతకి ఈరోజు కల్పించే ప్రయత్నం చేసిండ్రు. రేపు 2 లక్షల ఉద్యోగాల పైచిలకు ఖాళీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మన ముందుకు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రు మీరు, ఉద్యోగాలు ఏడ ఇచ్చిండ్రు అని చెప్పి. 10 సంవత్సరాలు అధికారం ఇస్తే ఈ సన్నాసికి ఉద్యోగాలంతా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇలా పురిగొల్పిన గత ప్రభుత్వాన్ని ఈరోజు తూలనాడియాల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి మిత్రులారా, రేపటి రోజున ఈ తెలంగాణ యువత వికాసం కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గౌరవ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ, దానికి ముఖ్యమంత్రి గారికి మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. యువ వికాస సభకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు వేదికపైకి వేయించేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం. ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యువ వికాస సభకు శుభాకాంక్ష పలుకుతారు. ఆనరబుల్ మినిస్టర్. పెద్దపల్లి యువ వికాసం సభలో పాల్గొంటున్న తమ్ముళ్లకు అన్నలకు అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒకవైపు విజయోత్సవాలు జరుపుకుంటూ, ఒకవైపు ఖాళీలు అన్ని భర్తీ చేసుకుంటూ, కొత్త ఉద్యోగాలు ఇస్తూ, ఇప్పటికే 56,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రైతులకు రుణమాఫీ చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో ఈరోజు పెద్దపల్లిలో ఇంత పెద్ద ఎత్తున
యువ వికాసం మా సభకు ఇచ్చేసిన మీ అందరు కూడా మళ్ళా హామీ ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మీ జిల్లా మంత్రి మా ప్రియమిత్రుడు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందడమే కాదు, ఇక్కడ ఎమ్మెల్యే విజయ రమణారావు గారిని, పొన్నం ప్రభాకర్ గారు కానీ, రాజ్ ఠాకూర్ గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, ఇంకా అందరం మంత్రులం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే తెలంగాణ సోనియా గాంధీ 4 కోట్ల మంది కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ మనం తెచ్చిన తప్ప ఎవరు తెలంగాణ ఒకవైపు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు మా కేసీఆర్ గారు సావు నోట్లో పెట్టి తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండని. మొన్న దొంగ దీక్ష చేసి దీక్షా దివసాన్ని జరుపుకున్నారు. ఇది తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని ఈ 4 ఏళ్ళే కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా మనమే అధికారంలో ఉంటాం. మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా మనం చెప్పిన మాటలని నిజం చేస్తూ రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మైనార్టీలకు అండగా ఉండడమే కాదు, ఇవాళ పీసీ కులగణన చేపట్టి దేశంలోనే రోల్ మోడల్గా ఉండబోతున్నాం మనం. అందుకనే సోదరులారా, మీ అందరు కూడా ఈరోజు ఒకవైపు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా మా R&B శాఖకెళ్ళి పాత కరీంనగర్ జిల్లాకు 710 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో పెద్దపల్లి బైపాస్ రోడ్ కానివ్వండి, మంత్రిలో హై లెవెల్ బ్రిడ్జ్ కానివ్వండి, మంత్రి ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, రామగుండంలో 60 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు. 1 సంవత్సరం కూడా కాలే, మధ్యలో 3 నెలలు ఎలక్షన్ పీరియడ్ పోయింది. ఇవాళ అందుకనే ఇష్టం ఉన్నట్టు ప్రతిపక్షాలు వాళ్ళని పట్టించుకునే అవసరం లేదు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో మీరు కష్టపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు గెలిచేయాలని కోరుకుంటూ 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్ళాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి చేతుల జిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఇలం అయింది.
నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా దమ్మున్నోడు కొండనైనా కొడతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవంలో యువజన మహోత్సవం యువ వికాసం సభను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తూ ఉన్నారు. జ్యోతి సే జ్యోతి జగాతే చలో, వికాస్ కి గంగా బహాతే చలో. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలని ప్రజాపాలన ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవ సంబరాల్లో ఒక కర్షకోత్సవం, ఒక మహిళోత్సవం, ఒక ఆరోగ్యోత్సవం, ఒక నగరోత్సవం, అన్నిటినీ మించిన యువజన ఉత్తేజంతో కూడిన యువజనోత్సవం యువ వికాసం సభను జ్యోతి వెలిగించి ప్రారంభించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం గారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారం.